Okay, good morning to everybody. Today's session for third BCom Computer Applications and General, sixth semester, Management Accounting Introduction. ఈ రోజు క్లాసు ఫైనల్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే జనరల్ స్టూడెంట్స్కి సంబంధించి సిక్స్త్ సెమిస్టర్లో పేపరు మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. మొట్టమొదట ఇంట్రడక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇంట్రడక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే నిర్వహణ గణక శాస్త్రానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతము అని చెప్పేసి చెప్తాం. అయితే మనం ముందుగా అనుకున్నట్లుగా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కానీ అలాగే కాస్ట్ అకౌంటింగ్లో ఉన్నా కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అన్ని రకాలైనటువంటి వ్యవహారాలని లెక్కలోకి తీసుకోవడం అనేది జరిగేది కాదు. అలాగే కాస్ట్ అకౌంటింగ్లో కూడా అన్ని రకాల వ్యవహారాలని లెక్కలోకి తీసుకోవడం జరిగేది కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వదిలేసినటువంటి కొన్ని అంశాలను మనం కాస్ట్ అకౌంటింగ్లో లెక్కలోకి తీసుకోవడం జరిగింది. అలాగే కాస్ట్ అకౌంటింగ్లో వదిలేసినట్టు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దాని తర్వాత శాస్త్రం నిర్వహణ గణక శాస్త్రంలోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ కాస్ట్ అకౌంటింగ్ కానీ పూర్తి పరిజ్ఞానాన్ని అందించలేదు. దాంతోపాటు మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా ఎంతో ముఖ్యమైనది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించి ఆంగ్లో అమెరికన్ కౌన్సిల్ ఆన్ ప్రొడక్టివిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ది ప్రజెంటేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు అసిస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ పాలసీ అండ్ ది డే-టు-డే ఆపరేషన్ ఆఫ్ an undertaking. అంటే ఆంగ్లో అమెరికన్ కౌన్సిల్ ఆన్ ప్రొడక్టివిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం ప్రతిరోజు దైనందిన కార్యకలాపాల్లో వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయో ప్రతిరోజు జరిగేటటువంటి కార్యకలాపాలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సమాచారాన్ని సేకరించి నోట్ చేసి వాటికి విశ్లేషణ చేసి అవసరమైనటువంటి సమాచారాన్ని అవసరమైనటువంటి సంస్థలకి వ్యక్తులకి అందజేసేటటువంటిదే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటి శాస్త్రం ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంకా రాబర్ట్ ఎన్ యాంథోనీ అని కానీ అలాగే టీజీ రోజ్ కానీ జే బాఠీ కానీ అలాగే బ్రౌన్ అండ్ హవర్డ్ కానీ బ్రాడ్ అండ్ కార్మిఖేల్ కానీ హెచ్ఎం ట్రెజరీ కానీ స్మిత్ ఆర్ఎల్ కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ కానీ జాన్ సైజర్ షెల్లాంగ్లా ఇలాగా రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ వ్యక్తులు కూడా మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. సో వీళ్ళందరూ ఇచ్చినటువంటి దాని ప్రకారం అతి ముఖ్యమైనటువంటి నిర్వచనం ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వాళ్ళ ఇచ్చిన నిర్వచనంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటుంది. The scholars come round to the view that management accounting is related to recording, analyzing, and presentation of accounting information in such a way that it becomes useful and helpful in planning and running business operations more systematically and also acts as a control advice
ఫర్ ది మేనేజ్మెంట్. జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా అది పరిశీలన చేసి తగినన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మేనేజ్మెంట్ కి సమాచారాన్ని అందజేస్తుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి సంబంధించి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే దాని యొక్క లక్షణాలు, స్వభావం, నేచర్. క్యారెక్టర్స్ అన్నా నేచర్ అన్నా ఒకటేనమాట. మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 9 రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ప్రొవైడింగ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అంటే అకౌంటింగ్ సమాచారాన్ని అంతటినీ కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. రెండోది ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనాలిసిస్. సంబంధిత కారణాన్ని అధ్యయనం చేస్తూ అది ఏం చేస్తుంది అంటే విశ్లేషణకి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా అది తగినంత విధంగా అధ్యయనం చేసి ఎనలైజ్ చేయడం అనేది కూడా చేస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ యూజ్ ఆఫ్ స్పెషల్ టెక్నిక్స్ అండ్ కాన్సెప్ట్స్. అంటే కొన్ని సందర్భాలలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నట్లయితే ఆ భావనలు కూడా పరిగణలోనికి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే టేకింగ్ ఇంపార్టెంట్ డెసిషన్స్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ టేకింగ్ ఇంపార్టెంట్ డెసిషన్స్, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అచీవింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలని రీచ్ అవ్వడం. నో ఫిక్స్డ్ నార్మ్స్ ఫాలోడ్. అంటే ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి మోస పద్ధతిలో ఒకే రకమైనటువంటి ప్రణాళికల్ని ఫాలో అవ్వదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ. అంటే సామర్థ్యంలో పెరుగుదలను ఏర్పాటు చేసుకుంటుంది. సప్లైస్ ఇన్ఫర్మేషన్ అండ్ నాట్ డెసిషన్స్. నిర్ణయాన్ని ఇవ్వడమే కాదు, సప్లైకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఇంకేంటంటే కన్సర్న్డ్ విత్ ఫోర్కాస్టింగ్. అంటే ముందు చూపుతోటి ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క స్కోప్ అంటే పరిధి అన్నమాట. మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంది అని మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో కానీ కాస్ట్ అకౌంటింగ్ లో కానీ ఉన్నటువంటి విషయం మొత్తం 11 రకాలైనటువంటి పాయింట్స్ పరిధిలో ఉంటుందన్నమాట. ఒకటేంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, కంట్రోల్ ప్రొసీజర్స్ అండ్ మెథడ్స్, ఇంటర్నల్ ఆడిట్, అలాగే ట్యాక్స్ అకౌంటింగ్, ఆఫీస్ సర్వీసెస్. ఈ రకాలైనటువంటి సేవలన్నింటినీ కూడా చేయడానికి దాని యొక్క పరిధి ఆయా అంశాలలో పరిగణలోనికి విస్తరించి ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏ విధంగా ఉంటుంది? మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా చెప్పొచ్చు అంటే మొట్టమొదటి ఏంటి అంటే ప్లానింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్. ఒక ప్రణాళిక అనేది ఉంటుంది, ఒక విధానపరమైనటువంటి రూపకల్పన అనేది ఉంటుంది. హెల్ప్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ పెర్ఫార్మెన్స్. అంటే నియంత్రణ చేసేటటువంటి విషయంలో సహాయపడుతుంది. హెల్ప్ఫుల్ ఇన్ ఆర్గనైజింగ్. అంటే వ్యవస్థలో ఉపయోగపడుతుంది. హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అలాగే మోటివేటింగ్ ఎంప్లాయీస్, హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ డెసిషన్స్, రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్, హెల్ప్ఫుల్ ఇన్ కోఆర్డినేషన్, అలాగే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. ఈ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ అంశాలలో దాని యొక్క పరిజ్ఞానాన్ని వినియోగించడం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ 9 రకాలైనటువంటి పాయింట్లు కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ అన్నమాట. అయితే నెక్స్ట్ మనం చూడవలసినటువంటి అంశం ఏంటి అంటే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఫంక్షన్స్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మొట్టమొదటి ఏంటి అంటే ఒకటి ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. అంటే ఒక ప్రణాళికాకరణ చేసుకోవడం, అలాగే ముందు చూపుతోటి ముందుకు వెళ్ళడం. అలాగే మోడిఫికేషన్ ఆఫ్ డేటా. దత్తాంశాన్ని ఎప్పటికప్పుడు దాన్ని మోడిఫై చేసుకుంటూ ఉండాలి.
అలాగే ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఆర్థిక పరమైనటువంటి విశ్లేషణ చేసుకుని వ్యాఖ్యానం అనేది కూడా చేయవలసి ఉంటుంది. అలాగే ఫెసిలిటీస్ మేనేజీరియల్ కంట్రోల్, అంటే మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి నియంత్రణ విధానానికి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే కమ్యూనికేషన్ అంటే భావ ప్రసారానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ భావాలు, అలాగే యూజ్ ఆఫ్ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే గుణాత్మకమైనటువంటి సమాచారాన్ని అందజేయడం, అలాగే కోఆర్డినేటివ్ అవేటటువంటి విధంగా ఉండడం, హెల్ప్ఫుల్ ఇన్ టేకింగ్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం, సప్లయింగ్ ఇన్ఫర్మేషన్ టు వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి హద్దులలో అవసరమైనటువంటి సమాచారాన్ని అందజేయడం అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే రిలేషన్షిప్ అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి ఏ విధంగా ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ కి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే, ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి ఉన్నటువంటి రిలేషన్ లో దాని యొక్క ఆబ్జెక్టివ్ చూసినట్లయితే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? ద ఆబ్జెక్ట్ ఈస్ టు రికార్డ్ వేరియస్ ట్రాన్సాక్షన్స్ అండ్ టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఆ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇయర్ చివరికి వచ్చేటప్పటికి లాభం కానీ నష్టం కానీ రావాలి అనేది దాని యొక్క ఆబ్జెక్టివ్ ఎక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో. కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ ఫర్ ఫార్ములేటింగ్ పాలసీస్ అండ్ ప్లాన్స్ అంటే ఉపయోగకరమైనటువంటి ప్రణాళికలను రూపకల్పన చేయడం, విధి విధానాలను అందజేయడం, మేనేజ్మెంట్ వారికి అందజేయడం అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే కాస్ట్ అకౌంటింగ్ కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి ఉన్నటువంటి ఉద్దేశంలోకి వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది? ద ఆబ్జెక్ట్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ టు రికార్డ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్. సేవ చేసే విధానంలో కానీ, ఒక వస్తువును ఉత్పత్తి చేసే విధానంలో కానీ ఖర్చులు ఏ విధంగా అయ్యింది అనేది తెలిపేది దాని యొక్క ఉద్దేశం కాస్ట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని ఉంటుంది, ద పర్పస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ది మేనేజ్మెంట్ ఫర్ ప్లానింగ్, కోఆర్డినేషన్, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్. నిర్ణయాలను ఇవ్వడం, నిర్ణయాలను ఇచ్చినటువంటి నిర్ణయాలని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో అవసరమయ్యేటటువంటి విధానాలను కూడా రూపకల్పన చేసి ఇచ్చేదే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని చెప్పేసి చెప్పచ్చు అన్నమాట.